హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నేను ఒక 100 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని అనుకున్నాను. నిన్నటి వీడియోకి దాదాపు 80 మంది వరకు చేసుకున్నారండి. చాలా థ్యాంక్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకంటే ప్రజెంట్ ఛానల్ చాలా డౌన్లో ఉంది. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, అలాగే మీకు నచ్చిన రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల సో నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ముందు ముందు వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటున్నాను. సో చేస్తారనే అనుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాళ నేను నా డే రొటీన్ వ్లాగ్తో పాటు మంచి రెసిపీస్ కూడా షేర్ చేశాను. ఎప్పటి నుంచో చాలామంది అడుగుతూ ఉన్నారు, మిల్క్ మేడ్ రవ్వ కేక్ చూపించండి అని చెప్పి. ఎగ్లెస్ మిల్క్ మేడ్ తోటి రవ్వ కేక్ అనమాట. సో అదైతే చేశాను. అలాగే ఇంక ఇవాళ రవ్వ సేమియా కలిపి ఉప్మా చేస్తున్నాను. లాస్ట్ టైం అడిగారు, రవ్వకి మనం ఒక గ్లాస్కి 2-3 గ్లాసులు వాటర్ వేస్తాము. సేమియాకి ఏమో మీరు ఒక గ్లాసు సేమియాకి 1 గ్లాసు వాటర్ వేయమని చెప్పారు కదా. 2 కాంబినేషన్లో ఉప్మా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి భారతి అని. సో ఇప్పుడు అదే అనమాట చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది కొంచెం పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి. ముద్దగా ఉన్న ఉప్మాకి ఆయిల్ ఎక్కువ పడకపోవచ్చు, కానీ పొడి పొడిగా రావాలి అనుకుంటే మాత్రం కాస్త ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 స్పూన్స్ వరకు వేసుకున్నాను. 1/2 kg క్వాంటిటీకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మరి పెద్ద స్పూన్స్ కాదు, కొంచెం మీడియం స్పూన్స్ ఆయిల్. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ వేగిన తర్వాత ఫస్ట్ సేమియా తీసుకుంటున్నాను. 1 కప్పు సేమియా తీసుకున్నానండి. ఫస్ట్ అయితే సేమియా ఒక హాఫ్ వరకు ఫ్రై అవ్వాలన్నమాట. సేమియా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రవ్వ అయితే వేసుకోవాలి. ఫస్ట్ సేమియాని మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి. పాయసం అయితేనే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోని సేమియా ఫ్రై చేసుకోవాలి. ఉప్మాకైతే అవసరం లేదు. సో ఫస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత సేమియాని ఇంకొక కప్పు రవ్వ తీసుకున్నాను. 2 కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఏది ఎక్కువ కావాలో ఏది తక్కువ కావాలో మీకు నచ్చినట్లు వేసుకోవచ్చు. అయితే అక్కడ సేమియా, రవ్వ 2 కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ నేను వాటర్ ఎంత వేస్తున్నానో చూడండి. ఇప్పుడు నేను సేమియా పొడి పొడిగా ఉండేలాగా చేసుకుంటున్నాను కాబట్టి 1 గ్లాసు సేమియాకి, అదే 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటరు, 1 కప్పు రవ్వకి, ఉప్మా రవ్వకి 1.5 వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి. ఇప్పుడు దీన్ని అయితే నేను బాగా మరిగించుకుంటున్నానండి. ఎసురు మరిగితే అప్పుడు మనకి సేమియా, రవ్వ అనేది త్వరగా అయిపోతుంది. ఇదిగోండి, ఫస్ట్ 2 గ్లాసెస్ వేసుకున్నాను కదా, తర్వాత ఇంకొక 1/2 కప్పు, అదే 2 కప్స్ వేసుకున్నాను కదా, ఇంకొక 1/2 కప్పు కూడా వేసుకుంటున్నాను అనమాట. సేమియాకేమో 1 కప్పుకి 1 కప్పు, రవ్వకేమో 1 కప్పుకి 1.5. సో మొత్తం 2.5 కప్పులు వాటర్ అయితే మరిగించుకుంటున్నాను. ఇక్కడ సేమియా, రవ్వ 2 కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసేసాను. ఇప్పుడు ఏంటి అంటే అది బాగా వేగిపోయింది కదా. వేగిపోయిన తర్వాత ఇదిగోండి, బాగా మరిగించుకున్న వాటర్ని అయితే వేసేసాను. వేసేసి హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇది మనకి ముద్దగా కావాలి అంటే మాత్రం వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి. కానీ సేమియా వేస్తున్నాం కాబట్టి ముద్దగా బాగోదు, అందుకే పొడి పొడిగా చేసుకుంటున్నాను. వాటర్ అంతా మరిగించిన వాటర్ వేసేసి సిమ్లో పెట్టి ఇలా మంచిగా కలుపుకొని, కుదిరితేనండి సిమ్లోనే, ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఎందుకంటే మనకి బాగా రవ్వ రవ్వగా పొడి పొడిగా రావాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా సిమ్లో పెట్టి మంచిగా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత నేను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ముందే వేసుకోవాలి అనుకుంటే ఆయిల్తో పాటు కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ ఉండాలి అంటే లాస్ట్లో వేసుకోవాలన్నమాట. సో ఇలా సిమ్లో పెట్టేసి మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. అందులో మూత కూడా పెట్టానండి నేను. మూత పెట్టిన క్లిప్పింగ్ మిస్ అయింది. మూత పెట్టి 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే ఆవిరికి రవ్వ అలాగే సేమియా అనేది బాగా ఉడుకుతుంది. సో వాటర్ తక్కువ వేసాం కదా భారతి, ఉడకదేమో అన్న డౌట్ అస్సలు వద్దు. మామూలుగా మీరు సేమియా వేయకుండా రవ్వ ఉప్మా పొడి పొడిగా చేసుకోవాలి అన్నా సరే 1 కప్పు రవ్వకి 1.5 వాటర్ అయితే సరిపోతుంది. కాకపోతే సిమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అదనమాట. అంటే మ్యాక్సిమం అందరికీ ఉప్మా తెలిసే ఉంటుంది, కాకపోతే ఈ కాంబినేషన్లో అడిగారు కాబట్టి చూపించానండి. సో మా వారికి అయితే ఇంకా బాక్స్ పెట్టి పంపించేశాను, పిల్లలకి బాక్స్ లేదు కదా. సో ఇంక ఇవాళ ఏంటి అంటే వంకాయ బంగాళదుంప కర్రీ చేశాను.
అలాగే రసం ముందు రోజు ఉండి అవి పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా మేడ క్లీన్ చేద్దామని చెప్పేసి పైకైతే వచ్చానండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మేడ అంతా క్లీన్ చేద్దామని, కాకపోతే ఎండకి భయపడి అస్సలు పైకి రావట్లేదు. పిల్లలంతా కూడా పాడు చేసేసాయి. అది కాకుండా మా పక్కన ఒక ఇల్లు పగలగొడుతున్నారు. మొత్తం అంతా మట్టి మట్టి డస్ట్ వచ్చేస్తూ ఉంది. కింద ఇంట్లోకి, బాల్కనీలోకి, మెట్లు మొత్తం అంతా రోజు తుడవాల్సి వస్తూ ఉంది. మేడ మాత్రం అసలు తుడిచి చాలా రోజులు అయిపోయింది. అప్పటికి మా కిందింటి అమ్మాయి చెప్పింది, అక్క రేపు క్లీన్ చేద్దాం, నేను కూడా వస్తాను, ఇవాళ నాకు కొంచెం పని ఉంది అని చెప్పింది. కానీ నేను ఊరుకోను కదా, ఏదో పెద్ద చేసేద్దామని చెప్పేసి ఇంక ఉదయాన్నే, అంటే లేట్ అయ్యే కొద్దీ ఎండ ఎక్కువైపోద్ది కదా, అందుకని ఇంక వీళ్ళు ఇలా వెళ్ళగానే ఇంక మేడపైకి వచ్చాను అనమాట. అంటే వడియాలు ఇలాంటివి ఏదైనా పెడదామంటే కొంచెం మట్టి మట్టిగా ఉంది. సో ఒకసారి తుడిచేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ అండి అంత ఈజీ కాదండి తుడవడం. అంటే నార్మల్గా అయితే తుడిచేయచ్చేమో, కానీ మొక్కలు ఉన్నాయి కదా, సో దానివల్ల ఏమవుతుందంటే మట్టి ఆ మొక్కల చుట్టూ కిందంతా కూడా మట్టి అది ఉంటుంది కదా, సో అవన్నీ క్లీన్ చేసుకుంటూ తుడిచేసరికి చాలా టైం పట్టింది. అయితే వెనకాలంతా కాదు, హాఫ్ వర్క్ తుడిచాను అనమాట. వెనకాల ఈవినింగో లేదా పక్క రోజు తుడుద్దాంలే అని. ఎందుకంటే అక్కడికే నాకు బీపీ డౌన్ అయిపోయిందండి నిజంగాన. పాపం కిందేంటి అమ్మాయేమో ఎందుకక్క నేను వస్తాను కదా అని చెప్పేసి అనింది. మిగతాది రేపు మార్నింగ్ తుడుద్దాంలే అని చెప్పి అనింది అనమాట. సో ఇంక ఇక్కడంతా కూడా ఇవన్నీ తీసేసాను, ఎందుకంటే అక్కడ తులసమ్మ నిద్రపోయిందండి. సరే మళ్ళీ కొత్తది పెడదాంలే అని చెప్పేసి ఇంక అక్కడంతా కూడా తీసేసాను అనమాట. ఆ తర్వాత ఇదిగోండి మొత్తం ఈ పార్ట్ అంతా కూడా క్లీన్ చేశాను. ఇంకా వెనకాల కూడా ఉన్నాయి మొక్కలు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్సే ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే ఆ స్టెమ్ కట్స్ అవన్నీ చేసి మళ్ళీ కుండీల్లో వేయడం వల్ల అంతా అవే ఉన్నాయన్నమాట. ఇంకా పూల మొక్కలు కూడా ఎక్కువ లేవు. సమ్మర్కో ఏమో తెలియదు కానీ అస్సలు రావట్లేదండి, పూలైతే రావట్లేదు. ఇవన్నీ కట్ చేయమని చెప్పారు, మామూలు సిజర్ తోటి అవ్వట్లేదు. ఈ కట్టర్ ఉంటుంది కదా మొక్కలవి కట్ చేసేది, అదొకటి కొనుక్కోవాలి. అది కనుక్కుంటే అప్పుడు ఇంకో ఈ 2 months అయిపోతే ఇంక వర్షాలు పడతాయి కదా జూన్ జూలై నుంచి. సో అప్పుడు మళ్ళీ మొక్కలు ఏదైనా వేద్దాంలే పూల మొక్కలు అవి అని చెప్పేసి ఇంకా ఆగాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు వేసినా సరే ఈ ఎండలకి చచ్చిపోతాయి కదా, ఇంకా అందుకే చాలామంది అయితే మీరు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయొచ్చు కదక్క, మీకు ఎంచక్కా ఉంది మేడ అని చెప్పి. సో ఆలోచిస్తూ ఉన్నా అండి. చెప్పాను కదా నిన్న మీకు ఆల్రెడీ వీడియోలో ఇల్లు షిఫ్టింగ్ గురించి కొంచెం డిస్కషన్ నడుస్తూ ఉంది ఇంట్లో అని చెప్పి. సో అది కనుక ఏంటో ఒకటి కనుక డిసైడ్ అయిపోతే ఇల్లు షిఫ్ట్ అవ్వాలా వద్దా అనేది. కానీ నేను చాలా మటుకు అందరూ వద్దక్క వద్దు, ఓన్ హౌస్లో ఉన్నంత కంఫర్ట్ రెంట్ హౌస్లో ఉండదు అన్నారు. యాక్చువల్గా అది నిజమేనండి. రెంట్ హౌస్లో ఏంటంటే మెయిన్గా ఈ ఓనర్స్ తోటి నిజంగా చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ఎందుకు అలా చేస్తారో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు మేము కూడా ఉన్నాం కదా, ఇప్పుడు పైన అసలు కిందింట్లో వాళ్ళ జోలికే వెళ్ళం మేము. వాళ్ళు ఎంచక్క వాళ్ళు మోటార్ కావాలంటే మోటార్ వేసుకుంటారు, మేడ మీద బట్టలు కావాలంటే బట్టలు ఆరబెట్టుకుంటారు, ఏది కావాలంటే అది చేసుకుంటారు. కనీసం బట్టలు ఆరబెట్టాలన్నా వాళ్ళ పర్మిషన్ ఉండాలి, మోటార్ వేయాలన్నా వాళ్ళ పర్మిషన్ ఉండాలి, ఇంటికి చుట్టాలు వచ్చినా వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే రాజమండ్రిలో నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కదా, దానికోసం చెప్తున్నాను. కేవలం అందుకే భయపడుతున్నాను. ఒకవేళ అన్నీ అనుకూలంగా ఇల్లు, తర్వాత పిల్లల స్కూల్కి అన్నిటికీ దగ్గరగా ఉండి ఓనర్స్ లేకుండా, లేదు చాలామంది అపార్ట్మెంట్స్కి వెళ్ళిపోండి బాగుంటుంది, మీకు ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడుతుంది, మీకు కూడా టైంపాస్ అవుతుంది అని కొంతమంది సజెస్ట్ చేశారు. అది కూడా కరెక్టే. సో అన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాం. సో మే అంతా ఉంది కదా, ఆ మేలో ఏదో ఒకటి డెసిషన్ తీసుకుంటాం అనమాట. సో అప్పటి వరకు ఏంటంటే ఇంకా అలా ఆలోచిస్తూ ఉన్నాము. అందుకే ఇంకా టెర్రస్ గార్డెన్ ఇట్లా ఏం చేయలేదు. ఒకసారి ఇక్కడ ఉండాలి అనుకుంటే మాత్రం ఈసారి వర్షాకాలంలో ఖచ్చితంగా స్టార్ట్ చేస్తానండి. ఒకవేళ ఇక్కడ లేకపోతే చెప్పలేను. కానీ ఇంకా మొత్తం అంతా కూడా ఇలా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి పక్షులకి కూడా కొంచెం వాటర్ పెడుతున్నానండి. సమ్మర్ కదా, పాపం కాకులు, పిచ్చుకలు ఇలాంటి వాటికి వాటర్ ఉండవు. అందుకే ప్రతిరోజు వాటర్ మార్చి కొత్త వాటర్ అయితే పెడుతూ ఉంటే వచ్చినప్పుడు తాగుతూ ఉంటాయి కదా, అలాగ ఒక 2-3 ప్లాస్టిక్ బౌల్స్లో వాటర్ వేసి పైన పెట్టాను. ఇంకా మొక్కలన్నిటికీ కూడా వాటర్ వేసేసి కిందకు వచ్చాను. రాగానే ఇంకా తెలుసు కదా మనకి డిహైడ్రేట్ అయిపోద్ది, మొత్తం గొంతంతా ఎండిపోయి బీపీ డౌన్ అయిపోయింది నాకైతే. ఇంక నా దగ్గర ఈ నన్నారు ఉంటుంది కదా, సరే అని చెప్పేసి కొంచెం అలా సోడాలో, యాక్చువల్గా సోడాలో కలుపుకొని తాగాలి, సోడా లేదు, అందుకని ఇంకా వాటర్లో కలుపుకొని
కాస్త నిమ్మకాయ పిండుకొని తాగేస్తున్నాను. సబ్జా కొనలేకపోతున్నానండి, అదేంటో అన్నిసార్లు బయటకు వెళ్తాం కానీ సబ్జా గింజలు తెచ్చుకోలేకపోతున్నాను. సరే అని ఫస్ట్ అదొకైతే ఒక గ్లాస్ తాగేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పని అంతా కూడా ఫాస్ట్గా ఇంక వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే వీడియో తీస్తుంటే టైం అయిపోద్ది కదా, పూజ లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా త్వరగా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా పూజ అయితే చేసుకుంటా ఉన్నాను. ఇదిగోండి ఇలాగ ఒక పొడి క్లాత్ తోటి పూజా మందిరం అంతా కూడా క్లీన్ చేసి ఆ తర్వాత ఒక తడి క్లాత్ తోటి తుడుస్తా అనమాట. ఈ రెండు ఆ దేవుడి కోసమే సపరేట్గా పెట్టేసుకొని ఉంటాను. సో ఇదిగోండి ఇలాగా నల్లగా ఉన్నాయి ఏంటి భారతి అని అనుకోవద్దు, ఎందుకంటే పూజా మందిరంలో కొంచెం ఉంటుంది కదా మసిలాగా, ఈ హారతులు అవి ఇస్తాం కాబట్టి సో అందుకే అది కాస్త నల్లగా అవుతుంది, ప్రతిరోజు తుడుస్తాం కదా. సో ఇలాగా మొత్తం అంతా కూడా ఒకసారి తడి క్లాత్ తోటి తుడిచేసాను అనమాట. సో ముందు రోజు పువ్వులు అయితే తెప్పించుకున్నాను, అస్సలు పువ్వులే రావట్లేదండి చెట్టుకి, అందుకే ఇంక ప్రతిరోజు పువ్వులు తెప్పించుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇదిగోండి చామంతి పూలు మాత్రం చాలా బాగున్నాయి, చాలా పెద్ద పెద్ద పువ్వులు చాలా బాగా వస్తున్నాయి. అయితే ఒక్కొక్క పువ్వు పెడుతుంటే అసలు నిలబడట్లేదు, అదే ఇలాగ అటు ఇటు 2 పువ్వులు పెట్టి మధ్యలో ఒక పువ్వు పెడితే చూడండి ఎంత బాగా నిలబడిందో. అసలు నాకు ఎందుకో అండి ఈ విగ్రహం వచ్చినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఆ విగ్రహం వైపు చూస్తుంటే, వెంకటేశ్వర స్వామి విగ్రహం వైపు చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం వస్తుంది నాకైతే. సో ఇంక ఇలాగా పూజ అయితే చేసుకున్నాను. 2 దీపాలే వెలిగించాను, ఇంక మిగతా దీపాలు అయితే ఏం వెలిగించలేదు, అలా పెట్టాను అంతే. ఇదిగోండి చాలా బాగుంది కదా, ఎల్లో రెడ్ ఎంత బాగుందో. ఇంకా అలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి. నైవేద్యాలు అయితే పెద్దగా నేనేం పెట్టను, బెల్లము పంచదార జీడిపప్పు ఉండింది, సో జీడిపప్పు పెట్టాను ఇవాళ. ఇంకా తర్వాత ఇది గ్రేప్స్ ఉంటాయి కదా, అదే కిస్మిస్ అవి అలాంటివి ఎక్కువ పెడతాను. ఇంకా వినాయకుడి దగ్గర కూడా ధూపం పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా పూజ అయిపోయింది, ఇంకా నేనైతే టిఫిన్ తినేసి బయటికి వెళ్తూ ఉన్నాను. బయటకంటే ఎక్కడికి కాదులేండి, ఉల్లిపాయలు అయిపోయాయి, ఉల్లిపాయలు తర్వాత వెల్లుల్లిపాయలు కూడా లేవు, వెల్లుల్లిపాయలు ఇంకా పాలు. చెప్పాను కదా మిల్క్ మేడ్ కేక్ చేస్తాను అని చెప్పి, సో కేక్కి కావాల్సినవి పాలు కావాలి మెయిన్గా, సో పాలు అయితే అయిపోయాయి, అందుకని పాలు పెరుగు ఇవన్నీ తెచ్చుకుందాం అని చెప్పేసి ఇట్లా వచ్చానమాట. ఇంకా పనిలో పని ఉల్లిపాయలు కూడా లేవని ఇంకా పక్కనే వెజిటేబుల్ షాప్ ఉంటే అవి తీసుకుంటా ఉన్నా. కేజీ ఉల్లిపాయలు 30 రూపీస్ అంటండి. ఇక్కడ 30 రూపీస్ ఉంది అంటే ఖచ్చితంగా మనకి మార్కెట్లో 20 రూపీస్ 25 రూపీసే ఉంటాయి, తగ్గించి అమ్ముతారు కదా రైతు బజార్లో. వెల్లుల్లిపాయలు అయితే పావు 40 రూపీస్ అన్నారు, పావు తీసుకున్నాను. ఇంకా ఇవే ఎక్కువ ఏం తీసుకోలేదు, వెజిటేబుల్స్ ఏం తీసుకోలేదు. సండే వెళ్దాంలే మార్కెట్కి అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు. మార్కెట్కి వెళ్తే మెయిన్గా మామిడికాయలు తెచ్చుకోవాలండి, మళ్ళీ ఎక్కడ స్వీట్ వచ్చేస్తాయో పచ్చి మామిడికాయలు అని ఇదొక టెన్షన్ ఉంది నాకైతే. కుదరట్లేదు, అంటే తీసుకెళ్ళడానికి ఇంకా మా ఆయన ఖాళీ లేదు, సండేనే కదా కొంచెం ఖాళీ అవుతుంది, ఇంకా అప్పుడు వెళ్దాంలే అని. సో ప్రస్తుతానికైతే మాత్రం కావాల్సినవి తీసుకొని వస్తూ ఉన్నా. చూడడానికి అయితే వర్షం పడేలాగా ఉందండి, చల్లగా ఉంది, కానీ చల్లగా ఉన్నా సరే ఎండ తెలుస్తుంది. ఇంకా అలా కొంచెం సేపు నడిచేసరికి నాకు కాళ్ళ నొప్పులు వచ్చేసాయి, కానీ నడవాలి, వాకింగ్ చేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి అనమాట, అరికాళ్ళు. అంటే బాడీలో ఓవర్ హీట్ ఉంటేనే ఇంకా నొప్పులన్నీ వస్తాయి కదా, ఇంకా అందుకే చాలా వస్తువులు తాగుతూ తింటూ వాకింగ్ కూడా చేస్తూ ఉన్నాను, లేకపోతే పాదాలు మళ్ళీ నొప్పులు అయితే స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ ఇప్పుడు వస్తుందన్నమాట. సో ఇంకా అవన్నీ తెచ్చేసాను కదా, అయితే మిల్క్ మేడ్ కేక్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఇది ఎగ్లెస్ రవ్వ కేక్ అనమాట, మిల్క్ మేడ్ రవ్వ కేకు. సో ఇక్కడ నేను బటర్ యూస్ చేస్తున్నానండి, మీరు కావాలి అనుకుంటే బటర్తో చేయొచ్చు, లేదు అనుకుంటే ఈ బటర్ ప్లేస్లో సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. సో మీ కన్వీనియన్స్ని బట్టి మీరు చేయొచ్చు. సో ఇక్కడైతే నేను బటర్ తీసుకుంటున్నాను, 100 గ్రాముల బటరు. మనకి ఆయిల్ ఎంత తీసుకోవాలి అనుకుంటే ఆయిల్ కూడా 100 ml తీసుకోవాలి. మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా, చిన్న కప్పు, చిన్న గ్లాసులు, కప్ అంటే పింగాణి కప్ కాదు, గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాసు 100 ml అనమాట అది. సో దాంతో ఆయిల్ తీసుకోండి. ఆ తర్వాత ఇది వచ్చేసి 200 ml మిల్క్ మేడ్ అండి, మొత్తం వేసేస్తున్నాను. ఒకవేళ మీరు మిల్క్ మేడ్ వద్దు అనుకుంటే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, సో మిల్క్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఏం లేదు, ఈ మిల్క్ మేడ్ వేయడం వల్ల, మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి ఎక్కువ కమ్మగా రుచిగా ఉంటుంది అనమాట కేకు. సో మిల్క్ పౌడర్ కూడా లేదు, మిల్క్ మేడ్ కూడా లేదు అనుకుంటే శుభ్రంగా మీరు పాలు వాడుకోవచ్చు అనమాట. మామూలు కాచి చల్లార్చిన పాలైనా వేయచ్చు, లేదు అనుకుంటే పచ్చి పాలైనా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మిల్క్ మేడ్ వేసాను కదా 200 ml,
అయితే చాలా స్వీట్ ఉంటుంది కదా మిల్క్ మేడ్, అందుకని షుగర్ అనేది నేను ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను అంతే. కానీ ఒకవేళ మీరు మిల్క్ మేడ్ కాకుండా చెప్పాను కదా పాలు వాడుకునేటట్లయితే షుగర్ అనేది మీరు ఎంత క్వాంటిటీ రవ్వ తీసుకుంటే దానికి సమానంగా షుగర్ తీసుకోండి. అప్పుడైతేనే కేక్ అనేది రుచిగా ఉంటుందండి. షుగర్ కనుక తగ్గించి వేసుకుంటే కేకు చప్పగా ఉంటుంది. అసలే ఇది రవ్వతో చేస్తున్న కేక్ కదా, అందుకని. సో ఫస్ట్ ఏంటి అంటే మిల్క్ మేడ్ వేసేసాను, 3 స్పూన్స్ షుగర్ వేసాను, బటర్ వేసేసుకొని మంచిగా ఇలా బ్లెండ్ చేసుకుంటూ షుగర్ వేసాను కదా, సో షుగర్ కాస్త మెల్ట్ అవుతుందని కొంచెం కొంచెం పాలు కూడా వేసుకున్నాను. ఇంకా పాలు కూడా పడతాయండి. సో ఇక్కడ నాకైతే ఒక గ్లాస్ పాలు పట్టాయి. ఒకవేళ మీరు మిల్క్ మేడ్ వేయకపోతే ఇంకాస్త పాలు ఎక్కువ పడతాయి అంతే. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి మంచిగా ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాను. ఒక 5 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే వెనీలా ఎసెన్సు అలాగే ఇలాచీ ఫ్లేవర్ కూడా, రవ్వ కేక్కి ఇలాచీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, నాకు ఇష్టము. సో మీకు నచ్చితే ఇది కూడా వేసుకోండి, లేదు అంటే లేదు. సో వేసేసిన తర్వాత ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్ అయితే వేసుకోండి. వంట సోడా అయితే నేనేం వేయలేదు, బేకింగ్ పౌడర్ ఒకటే వేసాను, 1/2 స్పూన్ చాలు. వేసేసుకొని మంచిగా ఇదంతా కూడా బ్లెండ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ మిషన్ లేదు, ఈ బ్లెండర్ లేదు అనుకుంటే మీరు శుభ్రంగా చేత్తో కలుపుకోవచ్చు, లేదు అనుకుంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా మిక్సీలో చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది ఈ కేక్. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే రవ్వ, 1 కప్పు రవ్వ తీసుకున్నాను, అదే 250 ml రవ్వ తీసుకుంటున్నాను. చెప్పాను కదా మీరు రవ్వ ఎంత తీసుకుంటారో పంచదార కూడా అంతే తీసుకోండి. కాకపోతే నేను మిల్క్ మేడ్లో చాలా షుగర్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకుందాంలే అని 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను, నాకు సరిపోయింది. సో రవ్వ అయితే వేసేసి కొంచెం కొంచెం పాలు అయితే వేసుకుంటూ ఇలా మంచిగా కలుపుకుంటున్నానండి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంతో చేస్తున్నాను, మీ దగ్గర ఇది లేకపోతే ఏం డౌట్ పడొద్దు. ఎంచక్క మిక్సీలో రవ్వ, పంచదార, పాలు, ఇలాచీ పొడి, తర్వాత బేకింగ్ పౌడరు అన్నీ బటరు లేకపోతే ఆయిల్ అన్నీ వేసేసి మంచిగా ఒక 2-3 మినిట్స్ పల్స్ ఇస్తూ ఆపుతూ మిక్సీ చేసుకొని ఇలా బ్యాటర్ అనేది ఇలా రెడీ అవుతుంది. మరీ పౌడర్ లాగా చేసేయద్దండి రవ్వని, అందుకే చెప్తున్నాను. మధ్యలో కొంచెం కొంచెం తిప్పుతూ ఆపుతూ పిండిని కలపండి. ఆ తర్వాత ఇలా కేక్ మోడ్లో వేసుకొని సేమ్ కేక్ ఎలాగా బేక్ చేసుకుంటామో స్టవ్ మీద అయితే స్టవ్ మీద, లేకపోతే ఓటీజీ ఉంటే ఓటీజీలో, నేనైతే స్టవ్ మీదే చేస్తున్నాను. సో ఇది నాకైతే 35 మినిట్స్ to 40 మినిట్స్, ఇంచుమించు ఏ కేక్ అయినా 40 మినిట్స్ టైం తీసుకుంటుంది ఈ మాత్రం కేకు. సో 40 మినిట్స్ వరకు సిమ్లో కాదు, మీడియంలో కాదు, మధ్యలో పెట్టండి. మరి హైలో అయితే అస్సలు పెట్టద్దు, సిమ్ టు మీడియం మధ్యలో పెట్టి ఒక 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి, అయిపోతుంది. ఇంక ఇక్కడైతే మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకుంటా ఉన్నా. అలాగే ఇంకా వంట కూడా చేయాలి. అంటే ఆల్రెడీ నేను వంకాయ బంగాళదుంప ఫ్రై అయితే చేశాను. నాకు రసం అంతగా తినను, కానీ మా వాళ్ళకి మాత్రం రసం కంపల్సరీ ఉండాలి. పప్పుచారు లేదా టమాటా చారు లేదా వామ్ చారు. సో ఇంకా వామ్ చారు ఉంటే అది పెట్టేశాను. నాకు ఎందుకో నచ్చదు, అందుకని మజ్జిగ పులుసు అయితే చేసుకుంటున్నానండి. పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాను, అందుకే యాక్చువల్గా అసలు పాలు కూడా ఉన్నాయి, అది పనిగా వెళ్ళింది. ఎందుకు అంటే పెరుగు ప్యాకెట్ లేదని చెప్పి వెళ్ళి పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాను. నాకు ఏ కూరలు ఉన్నా లేకపోయినా ఉప్పు మిరపకాయలు, పెరుగు, పచ్చళ్ళు ఉంటే చాలండి. ఆఖరికి చలికాలం అయినా సరే ఎంచక్క పెరిగేసుకొని మజ్జిగ మిరపకాయలు, ఆ తర్వాత పచ్చడి పెట్టుకొని తినేస్తానమాట. సో ఇంకా అలాగ మజ్జిగ మిరపకాయలు ఉన్నాయి కదా, నేను అసలు మజ్జిగ మిరపకాయలు వీడియో అసలు తీయలేదండి, ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కదా. సో ఇంకా అంతగా అసలు ఏం తీయలేదు, అందుకే మీతో షేర్ చేసుకోలేకపోయాను. అదేంటో లాస్ట్ టైం కూడా అలాగే అయ్యింది. సో ఈసారి కూడా ఇంకా బాగోకపోవడం వల్ల వీడియో ఏం తీయలేకపోయాను. ఇంక ఇక్కడేమో మజ్జిగ మిరపకాయలు ఫస్ట్ ఫ్రై చేసేసి తీసేసిన తర్వాత అదే కడాయిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, తర్వాత ఇంకా కొంచెం మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇంతే. వెజిటేబుల్స్ కనుక ఉంటే ఇందులో దోసకాయ చాలా బాగుంటుందండి, దోసకాయ కానీ కీర, పచ్చి కీర బాగుంటుంది, దోసకాయ ముక్కలు కూడా బాగుంటాయి మజ్జిగ పులుసులో. కాకపోతే ఇంకేం లేవు అందుకే వేయలేదు. ఇంక ఇలా కొంచెం పసుపు, ఇంగువ. మామూలుగా ఎప్పుడు నేను ఇంగువ వేయలేదు మజ్జిగ పులుసులో, ఎవరో చెప్తే విన్నాను ఇంగువ కూడా చాలా బాగుంటుంది మజ్జిగ పులుసులో అని, అందుకే ఇంకా ఇంగువ కూడా కొంచెం వేసుకున్నాను. నిజంగా చాలా బాగుందండి, ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. మజ్జిగ పులుసులో కాస్త ఇంగువ, ఒక 1/2 స్పూను. సో ఇంక ఇదైతే అయిపోయింది, ముందు అన్నం తినేయాలి. ఇదిగోండి మజ్జిగ మిరపకాయలు, అలాగే ఉదయం చేసిన
వంకాయ బంగాళదుంప. ఇది కర్రీ అంటారా, ఫ్రై అంటారా నాకు తెలీదు. కలుపుకొని తినొచ్చు, అన్నంతో కలుపుకొని తినొచ్చు. అలా అని మరీ ఫ్రై లాగా కూడా ఉండదన్నమాట. సో వంట అయిపోయింది, నేను అన్నం తినేసాను. అన్నం తినేసి వచ్చే లోపల ఇదిగోండి 35 to 40 minutes కల్లా కేక్ అయితే ఇలా మంచి కలర్ వచ్చి ఇలా వస్తుందన్నమాట. సో ఒకసారి ఏదైనా ఒక చాక్ ఇలా పెట్టి టెస్ట్ చేయండి లోపల వరకు ఉడికిందా లేదా అని. తర్వాత ఇది కంప్లీట్గా చల్లారాలి. నేను ఏంటంటే ఇంక వీడియో తీద్దాం, పిల్లలు అసలు ఆగట్లేదు, అమ్మ త్వరగా కట్ చేసి ఇవ్వు అని చెప్పి, ఇంకా అందుకని వాళ్ళ కోసం అని చెప్పి కట్ చేసేస్తూ ఉన్నాను. అంటే ఇంకా వేడి ఉందన్నమాట కేకు. మాకు వేడి మీద కేక్ అనేది రాదు కదా. సో వీళ్ళైతే అసలు ఒప్పుకోవట్లేదు, అందుకని ఇంక ఇలా కట్ చేస్తున్నాను. చూడండి ఇదైతే ఎక్కడ మాడలేదండి, కేకు మంచి బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనమాట. చూడండి అసలు ఇది ఇంకోటి ఏంటంటే బాగా చల్లారాలి. చల్లారితే మనకి మెత్తగా అసలు చాలా బాగా వచ్చింది కేకు. ఎందుకంటే మంచిగా అన్ని పాలు, మిల్క్ మేడ్, బటరు ఇన్ని వేసిన తర్వాత కేక్ రుచిగా లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇదన్నమాట, చాలా బాగా వచ్చింది, ట్రై చేయండి. సో నేనైతే ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. రెసిపీ మీరు చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. సో అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.